హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఏపీ 10th క్లాస్ FA3 హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు హిందీ యొక్క FA3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదువుకోవాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ అలాగే మీకు మోడల్ పేపర్ ఎలాగ ఉంటుందో, సో మోడల్ పేపర్ వైజ్గా మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు ఏం చదువుకోవాలి, నెక్స్ట్ మీకు పారాగ్రాఫ్స్ బిట్స్ ఏం పడతాయో అన్నీ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ డాష్బోర్డ్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక లింక్ అనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని 3 ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. సో చాలామంది అయితే జాయిన్ అయ్యారు, కానీ ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళ గురించి చెప్తున్నాను. కొన్నిసార్లు నేను యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు ఒకవేళ మీరు ఏదైనా నోటిఫికేషన్ మిస్ అయినా ఏమైనా సరే, నేను వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో వెంటనే మన లేటెస్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఎటువంటి ఉన్నా సరే, ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ కానీ ఏమన్నా సరే మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా నేను ఎప్పటికైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందని చూసుకుంటే, మనకి FA3 20 మార్క్స్ మీకు తెలుసు. ఇక్కడ మనకి హిందీ వచ్చేసరికి ఏంటంటే ఒక గ్రామర్ బిట్స్ 5 మార్క్స్ అడుగుతారు, అంటే ఒక 5 బిట్స్ ఇస్తారు. 1 into 5 5 మార్క్స్. ఆ బిట్స్ ఏంటో కూడా చెప్తాను చదువుకోవాల్సినవి. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని మీద మనకి 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 1 into 5 5 మార్క్స్. దాని తర్వాత మనకి ఒక 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 అడుగుతారు. సో 2 into 3 6 మార్క్స్. ఒక సారాంశం లేదా సంథింగ్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దానికి 4 మార్క్స్, ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో మనకి ఈ విధంగా టోటల్ అన్నీ కలుపుకొని ఒక 20 మార్క్స్. సో నేను మీకు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఏమేమి చదువుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ గ్రామర్ బిట్స్ ఏంటి, పారాగ్రాఫ్ అసలు ఏ లెసన్లో చదువుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూసుకుందాం. సిలబస్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకు ఓన్లీ జస్ట్ 3 లెసన్స్ అనమాట. అందులో ఒక ఉపవాచకం, నెక్స్ట్ 10 and 11 లెసన్. ఉపవాచకం వచ్చేసరికి అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్, నెక్స్ట్ 10th లెసన్ నీతి దోహే అండ్ 11th లెసన్ జల్ హీ జీవన్ హై. మనకి ఈ 3 లెసన్లు FA3 సిలబస్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రామర్ బిట్స్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ బిట్ వచ్చేసరికి సహీ కారక చిహ్నం అయితే అడుగుతారు, అంటే కారక చిహ్నం పెట్టాల్సి ఉంటుంది 1 మార్క్. దాని తర్వాత మనకి సెకండ్ బిట్ వచ్చేసరికి ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేసిన వర్డ్ ఏ సమాసం రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత థర్డ్ బిట్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సంధి విచ్ఛేదం రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ బిట్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క ప్రత్యయ అనేది రాయాల్సి ఉంటుంది. లాస్ట్ ఫిఫ్త్ బిట్ ఏంటంటే మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చి అందులో సర్వనామం అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మనకి గ్రామర్ నుంచి అయితే ఈ విధంగా 5 బిట్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత 6th రోమన్ వచ్చేసరికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే మీరు జల్ హీ జీవన్ హై ఒకసారి లెసన్ చదువుకోండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఒక అందులో ఏదైనా పారా అయితే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో టైం ఉంటే రిమైనింగ్ అంటే నీతి దోహే కూడా చదువుకోండి. సో మీరు ఈ 2 చదువుకుంటే మన గ్యారంటీగా ఒక పారాగ్రాఫ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం మీకు 11th లెసన్ నుంచి పారాగ్రాఫ్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో పారాగ్రాఫ్ అయితే చదవడం కోసం మీరు లెసన్ అంతా ఒకసారి రీడింగ్ చేసుకుంటే మీకు అందులో క్వశ్చన్ అడిగినా సరే సరిపోతుంది. సో మనకి ఇందులో ఒక 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 5 మార్క్స్. సో ఇక్కడతో మనకి 10 మార్క్స్ అయితే అయ్యాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్. ఈ ఉపవాచకంలో మీకు ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు గ్యారంటీ ఇందులో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్ కూడా చదువుకోండి. దాని తర్వాత నీతి దోహే. ఇందులో మీరు ఏం చదువుకోవాలంటే, మీకు ఇక్కడ క్వశ్చన్స్లో చూడండి, రహీం నే జల్ కే మహత్వ కే బారే మే క్యా బతాయా హై. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్ నుంచే కాకుండా అవుటర్ సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూశాను. ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మీకు చూడండి, రహీం కే అనుసార్ సచ్చే మిత్ర కి పహచాన్ కబ్ హోతీ హై. సో ఈ క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పాస్ చేసుకొని రాయండి, మీకు ఇది పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. दातुरे से भी सोने में मादकता अधिक होती है, बिहारी के अनुसार सिद्ध कीजिए. నెక్స్ట్ రహీం కే అనుసార్ సచ్చా మిత్ర కౌన్ హై. సో మీకు ఇందులో అవుటర్ సైడ్ క్వశ్చన్స్ నేను మీకు FA3కే కాదు పబ్లిక్ కూడా ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. సో అవి కూడా నోట్ చేసుకొని గమనించి ఆ క్వశ్చన్స్ అయితే మీరు రాసుకోండి, మీకు పబ్లిక్ అయితే పడే అవకాశం అయితే ఉన్నాయి. సో దాని తర్వాత మనకి 11th లెసన్ జల్ హీ జీవన్ హై. సో ఇందులో కూడా ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాలో చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ క్వశ్చన్, ధర్తీ పర్ హర్ హిస్సే మే జల్ హై किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है, ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे అని చెప్పి మనకి వాటర్ గురించి కదా లెసన్ అంతా. సో మీరు వాటర్ అనేది ఎలా స్టోరేజ్ చేయగలరు అనే పాయింట్స్ గురించి క్వశ్చన్ అయితే అనమాట. సో ఇలాంటి రిలవెంట్ క్వశ్చన్స్ ఇంకో 2 క్వశ్చన్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు దాని పక్క పేజ్లోనే చూడండి, మనకి ఫస్ట్ ఆలో సెకండ్ క్వశ్చన్, దాని తర్వాత ఆ ఉంది కదా. సో ఆ 2 క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకోండి, ఎందుకంటే మీరు గమనిస్తే మీకు ఈ 3 క్వశ్చన్లు కూడా ఒకటే టైప్ మీనింగ్ ఎలా ఉంటుందంటే వాటర్ గురించి ఉంటుంది. సో మీరు ఎలాగంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీరు వాటర్ని ఎలా స్టోర్ చేయగలుగుతారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ మీకు ఈ లెసన్ నుంచి అయితే ఒక 4 మార్క్ క్వశ్చన్ సారాంశం అని అడగచ్చు కదా. సో సారాంశం కానీ ఒక ఓన్ క్వశ్చన్ కానీ అడుగుతారని ముందే మీకు చెప్పాను కదా. సో అడిగితే ఈ లెసన్ నుంచి ఈ విధంగా అడగచ్చు. అది నా గెస్గా నేను అనాలిసిస్ చేసి మీకైతే చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ చదువుకోండి, టైం ఉంటే రిమైనింగ్ కూడా చదువుకోండి. సో హిందీ ఒక FA3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మీకు వీలైనంత తొందరగా FA3 తొందరగా కంప్లీట్ చేసి మీకు పబ్లిక్ కూడా పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూడమని అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్స్. దాని తర్వాత మీకు ఎటువంటి డౌట్ అయినా సరే నాకైతే కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.